హలో అండి. కడియం బస్ స్టాండ్ పక్కన ఉన్న బ్రాహ్మణరేవు అనే రామాలయం టెంపుల్కి అయితే మనం ఇప్పుడు వచ్చాం. మధ్యాహ్నం టైంలో చల్లగా ఉందని ఎర్రగోదావరిని చూద్దామని చెప్పి అలా మనం బయటకు వచ్చామండి. ఈ టెంపుల్ కనిపించింది. మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే ఓపెన్ చేసి ఉందండి. లోపలికి వెళ్ళాం మనం. చూడండి లోపలంతా ఎలా ఉందో. ఇది రామాలయం టెంపుల్ అండి. మా ప్రిన్స్ అయితే చక్కగా ఆడుకుంటుంది. చూడండి ఎర్రగోదావరి వాటర్ అయితే ఎక్కడి వరకు వచ్చేసిందో. అసలు మెట్లు కూడా ఏం కనిపించలేదు. పై వరకు వచ్చేసింది వాటర్. ఎర్రగోదావరి తులసి కోట అవన్నీ కూడా మునిగిపోయినాయి. ఇదైతే ఆంజనేయ స్వామి వారి టెంపుల్. మనం మధ్యాహ్నం టైంలో వచ్చాం కాబట్టి అది మూసేసి ఉందండి. ఈవినింగ్ టైం అయితే ఓపెన్ చేస్తారంట. చూడండి ఇదంతా వాటర్ అయితే ఏ కలర్లో ఉందో చూడండి. కానీ చల్ల గాలి వేస్తుంది. మధ్యాహ్నం కదా, లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఈ టెంపుల్లో. కూర్చొని కొంచెం చెప్తుంటే మైండ్ రిలీఫ్ అవుతుంది. అలా చల్లగాలి తగులుతూ మా ప్రిన్స్కి నంది అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంది. ఈ టెంపుల్ దగ్గర నుంచి కొంచెం అలా మేము ట్రావెల్ చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళామండి. అక్కడ వచ్చి హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగుంటా ఉన్న ఖాళీ స్థలంలో వినాయకుడి విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. సరే వెళ్ళి చూద్దామని చెప్పి మేము కూడా వెళ్ళామండి అక్కడికి. కానీ లోపలికి వెళ్ళాక అయ్యి బాబోయ్ ఎన్ని వినాయకుడి విగ్రహాలు ఉన్నాయో. అన్నీ ఒకసారి ఒక దగ్గర అన్ని విగ్రహాలు చూడడం నేను ఫస్ట్ టైం అండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే అంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఎంత పెద్ద విగ్రహం ఉన్నాయో. చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి. అన్ని కలర్స్ యూజ్ చేసి చాలా అందంగా అయితే రెడీ చేశారు. కానీ వినాయకుడి మొహంలోని మంచి కళ అండి. విగ్రహాల్లోని కూడా మంచి కళగా చేశారు. చాలా అయితే చాలా కళగా ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇవన్నీ పెద్ద విగ్రహాలు అన్నమాట. ఇప్పటి వరకు మనం చూసినవి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇంకా ముందు ఇంకా చాలా ఉన్నాయండి. ఎక్కడైనా వర్షం వస్తుందని చెప్పి విగ్రహాలు ప్రతి విగ్రహానికి కవర్ అయితే వేసేసారు. వర్షం పడినా ఏం అవ్వకుండా ఉండడానికి. అసలే వర్షాకాలం కదా. ఇవన్నీ పెద్ద విగ్రహాలు. ఇప్పుడు ఈ విగ్రహాలకు కొంచెం ఫ్రంట్కి వెళ్తే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు విగ్రహాలు బ్యాక్ సైడ్ చూడండి. ఇక్కడ నుండి మనకి చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయండి. మరీ చిన్నవి కాదు, కొంచెం చిన్నవి వాటి మీద. కానీ బ్లూ కలర్ వినాయకుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. మా ప్రిన్స్ అయితే ముద్దు కూడా పెడుతుంది. నాకు తనకి చాలా బాగా నచ్చింది.
ఒకటి కాదండి, అన్నీ కూడా అలాగే ఉన్నాయి. చాలా ముద్దుగా, చాలా అందంగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి అన్నీ ఫ్రంట్ వరకు అన్ని పెద్ద విగ్రహాలే. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మర్చిపోకండి, మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనం చాలామందికి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియదు ఛానల్స్కి. సో మీరు ఏం చేయాలంటే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి PRINCY ప్రిన్సీ అండ్ సింబల్ కొట్టి CHERRY చెర్రీ అని టైప్ చేసి నెంబర్ ఉంటుంది 2026 అని టైప్ చేయండి. టైప్ చేసి మళ్ళీ సెర్చ్ చేస్తే చూసారు కదా, మన చెల్లి లోగో అయితే ఉంటుంది. దాని మీద టైప్ చేసి సబ్స్క్రైబ్ అని ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఆల్ ఆర్ ప్రొఫెషనల్ నానా అంటే మీరు ఆల్ నొక్కండి. ఆల్ నొక్కాక మనకి వీడియోస్ చాలా ఉంటాయి. మేము రోజు అప్లోడ్ చేస్తాం షార్ట్స్. మీకు కానీ నచ్చితే మా షార్ట్స్ అండ్ వీడియోస్ ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.